హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో మనము టుడే వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుందాము. సో అప్డేట్స్ వచ్చేసి న్యూ వర్షన్ ఓఎస్ యాప్ లాంచ్ కావడం జరిగింది. యాప్ గురించి మాట్లాడుకుందాము, ట్రాఫిక్ అలోకేషన్ గురించి మాట్లాడుకుందాము, యాషూఫరెసార్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాము అండ్ డిలన్ సార్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కంపల్సరీ షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి కనెక్ట్ ఓఎస్ యాప్ అనేది న్యూ వర్షన్ లాంచ్ కావడం జరిగింది. సో ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అండ్ ఐఫోన్ ఉంటే ఐఫోన్లో అప్డేట్ చేసుకోండి. న్యూ వర్షన్ లాంచ్ కావడం జరిగింది. రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ ఇంకో వర్షన్ లాంచ్ అయింది అండ్ అగైన్ చూసుకుంటే ఇంకో వర్షన్ ఆల్సో లాంచ్ కావడం జరిగింది. సో దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలంటే డే బై డే మన యాప్లో ఆల్సో అప్డేట్ నడుస్తుంది అండ్ కనెక్ట్ ఆల్సో అప్డేట్ నడుస్తున్నాయి అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో ఫౌండర్స్, మీరు అప్డేట్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ ఫ్యూచర్స్ అనేవి మీరు చూస్తారు ఓఎస్ యాప్లో అండ్ కనెక్ట్లో. లేటెస్ట్ ఫ్యూచర్స్ అంటే రీసెంట్లీ యాషూఫరెసార్ ఆల్సో మనకు చెప్తున్నారు. సో ఫ్యూచర్స్ యాడ్ అవుతున్నాయి, ఏఐకు రిలేటెడ్ ఫ్యూచర్స్ యాడ్ అవుతున్నాయి. సో అవి ఇంటిగ్రేషన్ చేయొచ్చు ప్రజెంట్ అయితే. సో కాబట్టి వన్ బై వన్ మనకు ఫ్యూచర్స్ వస్తున్నాయి. ఆ ఫ్యూచర్స్ మన మొబైల్ యాప్లో కనిపించాలంటే మనము కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి అండ్ వాటికి యూజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ పాయింట్ క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ట్రాఫిక్ లాస్ట్ డేట్ ఎప్పుడు? సో ఇంకోసారి చెప్తున్నా ఫౌండర్స్, ట్రాఫిక్ లాస్ట్ డేట్ 16th జనవరి తర్వాత ఇమ్మీడియట్లీ ట్రాఫిక్ మన అకౌంట్లో కనిపిస్తాయా, మన వ్యాలెట్లో ట్రాఫిక్ ఇమ్మీడియట్లీ కనిపిస్తాయా అంటే సో ఇమ్మీడియట్లీ కనిపించదు. బట్ ఆ డేట్ అనేది కట్ ఆఫ్ అన్నమాట. ఆ 16th లోపల ఎవరైతే ప్యాకేజ్ బై చేసుకుంటారో వాళ్ళే ఫస్ట్ సైకిల్ ఆప్ ట్రాఫిక్ పోల్ జోన్లో ఉంటారు. ఫస్ట్ సైకిల్ అంటే ఎవరైతే కనెక్ట్ పేడ్ అయి ఉంటారో సో వాళ్ళకే సేవ్ చేసుకుంటారు. 16th లోపల ఎవరైతే బై చేసుకుంటారో సో వాళ్ళకే ప్రజెంట్ ఉన్న ట్రాఫిక్ అనేది సేట్ చేయడం జరుగుతుంది. అది 16 తర్వాత ఎండ్ అవ్వబోతుంది. అయితే ట్రాఫిక్ మనకు 16కే వస్తుందా, 17కి వస్తుందా, 18కి వస్తుందా అనేది టెక్ టీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే మనకు 16 తర్వాత 1 or 2 days డిలే మన వ్యాలెట్లో మనకు ట్రాఫిక్ కనిపించవచ్చు, మరియు ఇంకా ఏదైనా జరగవచ్చు. బట్ ఎండ్ డేట్ ట్రాఫిక్ ఒక ఎండ్ డేట్ 16th, ఇది మాత్రం మీరు ఫిక్స్ కండి. అండ్ $93 డేట్ ఆల్సో అదేనా అంటే నో, $93 డేట్ వచ్చేసి జనవరి 31st వరకు ఉంటుంది. మీరు ప్యాకేజెస్ బై చేసుకుంటే జనవరి 31st వరకు ఆల్సో ఆ $50 ఆఫర్ తోటి ఆల్సో మీరు బై చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ క్లియర్. అండ్ డిలన్ సార్ ఆల్సో నైట్ వన్ ఆఫ్ ది పోస్ట్ పెట్టడం జరిగింది ఇదే పాయింట్ మీద, 16th డేట్ మీద అండ్ 31st డేట్ మీద. అయితే మనకు విన్ కావాలనుకుంటే డేట్లు అడగడం ఎందుకు? ఎప్పుడైతే టూల్ వస్తుందో, ఎప్పుడైతే కనిపిస్తుందో ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఆ ప్యాషనేట్ మనం పెంచుకోవాలి. బికాస్ ఆన్ పేస్ ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ఆన్ పేస్ ఒక గేమ్ చేంజర్ అని మనకు తెలిసిన ఆల్సో మనము వెయిట్ చేస్తుంటాము. వాళ్ళేమంటారు, వీళ్ళు బై చేస్తురా లేదా, వాళ్ళకు వస్తుందా లేదా అని ఇలా వెయిట్ చేస్తుంటాము. సో వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండెన్స్ ఎందుకు? మీరు $97 పే చేసి ఎవరికి నమ్మి వచ్చారు? సో ప్రజెంట్ ఆల్సో అలానే నమ్మి ప్రజెంట్ ఆల్సో మీరు ఇన్వెస్టర్ అంటే మీరు ప్యాకేజ్ బై చేసుకోండి, మీకే మంచిది అండ్ మీరే బెనిఫిట్స్ తీసుకుంటారు. సక్సెస్ కావాలంటే వెయిట్ చేయరు, ఏదో ఒకటి చేసేయాలి అంతే. ఇంకా అది ఆలోచన ఉండకూడదు. ఆ డే లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తా అండ్ ఎండ్లో టైం ఉంటుంది కదా, ఆ టైంలో బై చేస్తా అంటే లాస్ట్ టైంలో ఒకవేళ మీ ప్యాకేజెస్ బై కాకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి, ఏదో ఒక మీ కార్డ్ ఇష్యూను ఏదో ఒక వచ్చి బై కాకపోతే సో మీరు నష్టపోతారు అన్నమాట. కాబట్టి లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తా అని మీరు మాత్రము వెయిట్ చేయకండి, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఈ క్షణం మీకు ఆలోచన వస్తే ఇప్పుడే బై చేసుకోండి, ఎలానో అలా బై చేసుకోండి, ఇట్స్ ఎనఫ్. ఓకేనా? సో ఇది ఒక నా ఒపీనియన్ మీకు షేర్ చేసింది డిలన్ సార్ ఆల్సో ఇదే ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యాషూఫరెసార్ ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఈజిప్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టీవీ ఛానల్, మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్, మిలియన్ ఆఫ్ కస్టమర్స్ అనేవి ఆ ఛానల్కి వాచ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఆ ఇంటర్వ్యూ లింక్ అనేది ప్రజెంట్ మనకు పీటర్ సూరు సార్ వచ్చేసి బ్యాక్ ఆఫీస్లో పోస్ట్ చేయడం జరిగింది. అప్డేట్ సెక్షన్లో మీకు తెలిసిందే కదా, సమ్మరీ వచ్చే దగ్గరనే మనకు ఆ వీడియో ఉంది, 2 to 3 minute వీడియో ఉంది. దయచేసి ఆ వీడియో వాచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. యాషూఫరెసార్ ఇంటర్వ్యూ వీడియో, యాషూఫరెసార్ కనిపారు, కాకపోతే యాషూఫరెసార్ గురించి అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ జరుగుతుంటుంది ఎంటైర్ మన కనెక్ట్ గురించి అండ్ జూమ్ గురించి. సో కంపారిజన్ తోటి
మన కంపెనీ గురించి గొప్పగా చెప్తారు. సో మంచి ఇంటర్వ్యూ ఉంది, మనకు ఒక వీడియో ఆల్సో 2-3 మినిట్ ఉంది. సో మీరు వాచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను బ్యాక్ ఆఫీస్కి విజిట్ చేసి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లేటెస్ట్ జరిగిన కార్పొరేట్ వెబినార్లో యాషిమ్ ఫరే సార్ ఏం చెప్పడం జరిగిందంటే, కంగ్రాచులేషన్, వి జస్ట్ లాంచ్డ్ అవర్ మోస్ట్ రోబోట్ and highest level of AI cloud computing in multi-region and it's currently hosting Oakenet. సో ఈ పాయింట్ మీకు ఎవరు షేర్ చేయకపోవచ్చు. సో ఫౌండర్స్, మనము మోస్ట్ రోబోట్స్ అనేవి ల్యాండ్ చేయడం జరిగింది. సో ఏఐ రోబోట్స్ అనేవి మనము ల్యాండ్ చేయడం జరిగింది. సో ఏఐ రోబోట్స్ అంటే వేటికి సంబంధించింది, క్లౌడ్ కంప్యూటింగ్ కు సంబంధించింది, అంటే డాటాకు సంబంధించింది. మల్టిపుల్ రీజన్స్ లో మనము ల్యాండ్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, సో మన ట్రాఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్ సెకండ్ కి మిలియన్ ఆఫ్ కస్టమర్ మన సైడ్ మీద విజిట్ చేసిన మన సైడ్ కి ఏం కాదు, మన సైడ్ అలానే ఉంటది, చాలా స్మూత్లీ వర్క్ చేసుకుంటది అండ్ డాటా అనేది హ్యాండిల్ చేసుకుంటది. సో ఇక్కడ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ రోబోట్స్ అంటే ఫౌండర్స్ ఇదే, మనము డాటా అనేది హ్యాండిల్ చేసుకుంటాము అండ్ ఫ్యూచర్లో ఎన్ని డాటా వచ్చినా మనము హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే ప్రజెంట్ ఓకనెట్కి ఆల్సో హోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఓకనెట్ డాటా ఉంది కదా, మన డాటాస్ ఉన్నాయి కదా, ఆ డాటాస్ అండ్ ట్రాఫిక్ ఉన్నాయి కదా, ఆ ట్రాఫిక్ డాటా ఆల్సో ప్రజెంట్, ఆ డాటా ఆల్సో క్లౌడ్ కంప్యూటింగ్ త్రూనే ప్రజెంట్ నడుస్తుంది. ఇది మల్టిపుల్ రీజన్స్ లో లాంచ్ కావడం జరిగింది అండ్ రానున్న రోజుల్లో ఇంకా ఇంక్రీజ్ కావచ్చు అండ్ రానున్న రోజుల్లో ట్రాఫిక్ చాలా రాబోతుంది. అదంతా ఫేస్ చేసుకోవాలంటే ప్రజెంట్ మనము అన్ని గట్టిగా పెట్టుకోవాలి. అండ్ ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ పెద్ద పెద్ద కంపెనీ దగ్గరే ఉంటాయి. ప్రజెంట్ మీకు తెలిసిందే, ఆ పెద్ద కంపెనీలు దేశానికి వెళ్తున్న కంపెనీస్, సో వాళ్ళ దగ్గరనే ఉంటాయి. సో వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అంటే చూసుకోండి, మనము ఏ లెవెల్లో ఇంక్రీజ్ అవుతున్నాము, ఏ లెవెల్లో గ్రో అవుతున్నాము. సో ఈ పాయింట్ ఆల్సో మీకు క్లియర్ కావచ్చు. సో ఫౌండర్స్, ప్రజెంట్ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది, ఎవరు కన్ఫ్యూజ్ కాకూడదు. క్లియర్ టు క్లియర్ అప్డేట్స్ మనకు రోజు వస్తున్నాయి బ్యాక్ ఆఫీస్లో అండ్ యాషిమ్ ఫరే సార్ ఆల్సో షేర్ చేయడం జరుగుతుంది. సో మనం చాలా దగ్గరలో ఉన్నాము, మన ఫ్రూట్స్ అనేవి తీసుకోవడానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. అయితే ఈ టైంలో మీరు టైం వేస్ట్ చేసుకోకండి, జస్ట్ పేషెన్స్లీ మీరు వాచ్ చేస్తుండండి అండ్ మీ ఐడి ఓపెన్ చేయండి. మీ ఐడి పాస్వర్డ్ మీ దగ్గరనే పెట్టుకోండి. చాలా మంది కాల్ చేస్తున్నారు, మా ఐడి తీసుకున్నారు ఇస్తలేరని. సో అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరే చూసుకోవాలి. ఇక్కడ మాకు అడిగితే మేము ఏం చేయలేము ఆ ఐడి పాస్వర్డ్ మీద. అయితే మీ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర సేఫ్గా ఉంచుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోండి. సో ఇలాంటివి మీరు సెక్యూరిటీ పరంగా ఏవైతే చేసేది ఉంటుందో చేసుకోండి, అప్పుడే సేఫ్గా మీ ఐడీస్ ఉంటాయి. యాక్చువల్లీ మనము న్యూ ఫేజ్లోకి ఎంట్రీ అవుతున్నాము త్వరలో. సో ఫౌండర్స్, వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్, సైనింగ్ అప్ ఆన్ పైసు కృష్ణ.